కేసీఆర్ కుటుంబం 420 కాబట్టే ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్ హరీష్ రావుల కోసం 840 చట్టం తేవాలేమోనని విమర్శించారు. ఇక తాను మొన్నటి ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీ లోపల ఉంటే బీఆర్ఎస్ నేతలు ఒక ఆట ఆడుకునేవాడినని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సెటైర్లు వేశారు. ఇక రుణమాఫీ పైన మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ హరీష్ రావులకు లేదని అన్నారు. ఇక కేసీఆర్ లక్షల కోట్ల అప్పులు చేశారని వాటిని ఎలా తీర్చాలా అని మంత్రులు తలలు పట్టుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ పాలన అన్నారు, ప్రజాపాలన అనలే. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి పరిపాలన అనలే, ప్రజా పరిపాలన అన్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. ఈ జ్ఞానం కూడా మీకు లేదు. ఈ జ్ఞానం కూడా మీ నాయనకు లేదు, నీ కొడుకుకు లేదు, నీ మేనన్నుకు లేదు, నీ బిడ్డకు లేదు. 9 ఏళ్ళు సెక్రటరియట్లో ఉన్న బెంచీలు, బల్లలు, కుర్చీలు, ఆ కంప్యూటర్లు అన్ని బూసుపట్టి ఉన్నాయి. 9 ఏళ్లలో పరిపాలన లేదు. ముఖ్యమంత్రి సెక్రటరియట్కి పోయింది లేదు ఆ రోజులలో కేసీఆర్. అవన్నీ బూజు పట్టిపోయినాయి 9 ఏళ్లలో. మొన్న సీఎం రేవంత్ రెడ్డి మా క్యాబినెట్ అయిన తర్వాత అవన్నీ దులుపుడికే చాలా టైం పడుతున్నది. అన్న ఫైల్ అన్ని ఇట్లా దుమ్ము వస్తున్నది. 9 ఏళ్లలో ఒక్క ఫైల్ చూడలే కదా. ఇప్పుడు వాళ్ళ దుమ్మంతా దులపాలి, ఇప్పుడు ప్రజలను పరిపాలించాలి.